హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SivaVlogs. నేను మీ శివ. ఈరోజు మన ఛానల్లో అటుకుల తయారీ విధానం, అసలు అటుకులు ఎలా తయారు చేస్తారు, దేనితో తయారు చేస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అటుకులు ఎలా తయారు చేస్తారో మన డౌట్ అన్ని క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డీజిల్ ఇంజన్ అండి. ఆ మిషన్ మొత్తానికి రన్ చేయడానికి వాడే ఇంజన్ ఇది. చూడండి, ఈ ఇంజన్తోనే ఒకే సెట్టింగ్తోనే ఈ అటుకులు తయారు చేస్తారండి. పెద్ద పెద్ద మిషన్లు అయితే కాదు, వేరే వేరే విధానమే కాదు, చిన్న ఇంజన్తోనే అటుకులు తయారు చేస్తారు. ఇవి వడ్లండి, ఎన్ని పదులు కానీ బుడ్లు కానీ అంటారండి మా సైడు. అవి అయితే టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి తినడానికి. షుగర్ ఎంత మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం తినేయచ్చు. మనం మామూలుగా బయట సూపర్ మార్కెట్లో దొరికేది ఏంటంటే షుగర్ యాడ్ చేస్తారు, అందుకని మనకు స్వీట్ ఎక్కువగా అనిపిస్తాయి. కాబట్టి మనం స్వీట్లెస్ కావాలంటే డైరెక్ట్గా ఇలా చేసే పద్ధతిలో మనం చేయించుకుంటే మనకి స్వీట్లెస్ షుగర్లెస్ వస్తుందండి. ఈ కడాయిలో వడ్లు వేయడం వల్ల ఏంటంటే కింద ఫైర్ జరుగుతుంది. ఆ ఫైర్ వల్ల దాంట్లో ఇసుక పోస్తారండి. కడాయిలో ఇసుక పోసి ఇసుకని హీట్ చేసిన తర్వాత వడ్లను అటు ఇటు కలపడం వల్ల ఏంటంటే అది బాగా హీట్ అయ్యి ఉబ్బడం జరుగుతుంది. ఆ ఉబ్బిన తర్వాత ఏం చేస్తారో చూడండి. ఈ వడ్లని ఇసుకలో వేసి కలిపెడుతున్నారు కదా. కలిపెట్టిన తర్వాత మనం తినడానికి ఇసుక ఉంటుందేమో అని డౌట్ ఉంటుందండి అందరికీ. కాబట్టి ఆ డౌట్ ఏం అవసరం లేదు. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక జల్లెడు లాంటి ఉంటుంది. ఆ జల్లెడితో జల్లి పడడం వల్ల ఏంటంటే చూడండి, ఈ విధంగా జల్లి పడతారు. ఆ విధంగా జల్లి పడడం వల్ల ఇసుక మొత్తం దిగిపోవడం, వడ్లు సపరేట్గా అయిపోవడం జరుగుతుంది. ఈ ఒక్క జల్లెడే కాదండి, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఆ జల్లెడు కూడా చూడండి, 1, 2, 3 జల్లెళ్ళు ఉన్నాయి ఇంకా. హీట్ ప్రొసీజర్ అయిపోయింది, జల్లించడం అయిపోయింది. నెక్స్ట్ అండి ఈ ప్రెస్సింగ్ మిషన్, ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ప్రెస్సింగ్ మిషన్. ఈ ప్రెస్సింగ్ మిషన్లో వేసిన తర్వాత ఆ ప్రెస్ చేసి ఒక 2 మినిట్స్లో మనకి అటుకులు తయారీ విధానం ఎలాగా చేస్తారో అది ఇంకో 2 మినిట్స్లో మనం చూడవచ్చు. ఆ వచ్చిన పొట్టు ఎలా డ్రై అయిపోద్దో కింద నుంచి అది కూడా చూపిస్తానండి. చూడండి, ఇప్పుడే వడ్లేసారు కదా, వడ్లేసిన ఒక 2 మినిట్స్లో కరెక్ట్గా మనకి అటుకులు రావడం జరుగుతుంది. ఇది పెద్ద మిషన్ అయితే కాదు, పెద్ద సిస్టమ్ అయితే కాదండి, చిన్న మిషన్, పల్లెటూరు విధానం అండి ఇది. కాబట్టి పల్లెటూరు వాతావరణం అందరికీ తెలియజేయాలనే విషయంతోనే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకి వడ్లు అటుకులుగా మారిపోయాయండి. ఇప్పుడు ఆ పొట్టు ఎలా డ్రై అవుతుందో చూడండి. చూస్తున్నారు కదా, ఇది పొట్టు అండి. కింద భాగం నుంచి పొట్టు వచ్చేస్తుంది కదా. ఈ మిగిలిన పొట్టు కూడా ఇంకో మెస్ ఉంది. ఆ మెస్లో మిగిలిన పొట్టు కానీ చిన్న చిన్న అటుకుల ముక్కలు కానీ, మనం చిన్న ఇప్పుడు నూకలు అంటాం కదా బియ్యంలో, అలాగే అటుకుల్లో కూడా అటుకుల ముక్కలు వస్తాయండి. ఆ అటుకుల ముక్కలు ఎలా డ్రై అయిపోతాయి చూడండి ఇప్పుడు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు
అటుకులు తయారైపోయాయండి. ఆ అటుకుల్లో ఇంకా మిగిలిన చిన్న చిన్న చెత్త కానీ ఇలాగా ఈ మెస్ మీద వేసి చేత్తోనే రుద్దుతారండి. దీనికి ఏమి మిషన్ ఇలాంటిది ఏమి ఉండదు. ఆ మెస్లో చేత్తో అటు ఇటు కలపడం వల్ల ఏంటంటే మిగిలిన పొట్టు కానీ చిన్న ముక్కలు కానీ కిందకి పడిపోవడం జరుగుతుంది. మనకి ఫైనల్గా ఒరిజినల్ క్వాలిటీ పెద్ద అటుకులు మాత్రం ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే పొట్టు అలాంటిది కింద పడిపోతుంది. పొట్టంతా ఏం చేస్తున్నారు అని డౌట్ రావచ్చండి. ఆ పొట్టు ఏం చేస్తారు, దీనికే వాడతారు. ఇప్పుడు స్టీమింగ్ అని చెప్పాం కదా, కింద మనకి కళాయిలో మట్టి పోసి మంట పెడతారని, దానికోసం ఇంకా వేరే కట్లు కానీ వేరే మెటీరియల్ ఏమి వాడరు. ఆ పొట్టునే దానికి యూజ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెస్లో ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా ఈ మెస్లోనే వాడతారండి. ఈ మెస్లో పెట్టి దాన్ని కొంచెం కొంచెం వేయడం వల్ల ఏంటంటే ఆ ఫైర్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూడండి ఎంత ఇదిగా ఫైర్ అవుతుందో కదా ఒడ్లు పొట్టు అనేది. మామూలుగా మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలకు కూడా స్టీమింగ్కి పొట్టే వాడతారండి. కాకపోతే పొట్టు ఎంత క్వాంటిటీలో కాదు, ఎక్కువ మొత్తంలో పొట్టు వాడతారు కంపెనీలకు స్టీమింగ్కి. కాబట్టి ఇది చిన్న కంపెనీ కాబట్టి, చిన్న మిషన్ కాబట్టి తక్కువ స్టీమింగ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం స్టీమ్ చేస్తూ ఈ పొట్టుని వేస్ట్ చేయకుండా ఇలాగే రీసైకిల్ చేసి దానికి హీట్ కోసం వాడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.